నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోయెను. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోయెను. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దైవజనులు మరి అధ్యక్షులు వారు అందరూ చక్కగా మాట చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. దేవుడు అంటేనే క్రమం, క్రమానికి దేవుడు. సమయం ఖచ్చితంగా పాటించవలసిన వారమే మనం. తక్కువ మంది వచ్చామా, లేదు ఇద్దరు వచ్చామా, ఒక్కరు వచ్చామని కాదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో దావీదు గారు మాట చెప్తారు. 41వ కీర్తనలో 7వ వచనంలో ఆయన పుస్తకపు చుట్టలో ఉన్న ప్రకారము మనం అందరం వచ్చినాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన నియమించిన వారు మాత్రమే ఆయన పరిశుద్ధ మందిరములో ఉంటారు. ఎక్కువ మంది, వేల మంది, లక్షల మంది కాదు. ఈరోజు ఎవరి కొరకైతే తన మాట, తన వాక్కు, తన వర్తమానం, తన ఆత్మీయ ఆహారం విరిచి వడ్డించాలి. ఎవరికి ఆహారం కొదవగా ఉంది, ఎవరికి ఆ మాట ద్వారాగా వారి భక్తి కానీ, లేదా వారి యొక్క దిద్దుబాటు విషయం కానీ, వారి సంఘ పరిచర్యకి కానీ, ఆ కుటుంబానికి కానీ, ఆ సంఘానికి కానీ, వారి ఆత్మీయ జీవితానికి కానీ బలోపేతం చేయగలిగిన మాటలు దేవుడు తన దాసుల ద్వారా ఎవరికైతే లోటు ఉందో తెలియపరచబడిన వారి మాత్రమే ఈ స్థలంలో ఉంచగలిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 21వ అధ్యాయంలో ఒక చక్కటి మాటలు, 2-3 మాటలోనే ధ్యానం చేస్తూ ముందుకు వెళ్ళిపోదాం. 8వ వచనాన్ని చూద్దాం. సింహము గర్జించినట్లు కేకలు వేసి, నా ఏలున వాడ పగట వేళ నేను నిత్యము కావాలి బూరుజల మీద నిలుచుచున్నాను. రాత్రి అంతయు కావలి కాచుచున్నాను. ఇదిగో జతలు జతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పాను. బబులోను కూనెను దాని దేవతలు విగ్రహములన్నిటినీ ఆయన నేలను పడవేసి ఉన్నాడు, ముక్క ముక్కలుగా విరగొట్టి ఉన్నాడని చెప్పుచూ వచ్చాను. నేను నూర్చిన ధాన్యం నా కళ్ళులో నూర్చిబడిన వాడ, ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతు యెహోవా వలన నేను వినిన సంగతి నీకు తెలియజేయుచున్నాను. దోమాను గూర్చు దైవోక్తి, కావులవాడ రాత్రి ఎంత వేళ అయింది, కావులవాడ రాత్రి ఎంత వేళ అయిందని ఒకడు సేయూరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావులవాడ ఉదయం వరకు రాత్రి అగుచున్నాను. మీరు విచారింప గోరిని ఎడల విచారించింది మరలా రండి అనుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రేమన దేవుని యొక్క దైవజనంగమా, పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తకు యెషయా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మొదట నాతో మాట్లాడుతూ కూడా మీతో మాట్లాడుతున్నారని నేను నమ్ముతున్నాను. మొదట నాకు ప్రతి మాట నాకు లేకుండా ఇది మీకని చెప్పటము, ఈ స్థలంలో ఉండి నిలబడి మాట్లాడు నాకు భార్యం కాదని నేనైతే నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఒక దైవజనుడికి ఉన్నటువంటి లక్షణం
పిలుపుకి తగినట్లుగా ఏర్పాటు చేయబడినట్టు ఒక దైవజనుడు, నియమింపబడినట్టు ఒక సేవకుడు, దేవుని పని కొరకు ప్రతిష్ఠింపబడిన ఒక సేవకుడు ఉన్న లక్షణం గురించి ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి సేవకుడు కూడా ఈరోజు 4 కుటుంబాలు లేదు, 1 కుటుంబం లేదు, 2 కుటుంబాలు ఉంటే ఎక్కడ కుటుంబంలో ఎక్కడ 2 కుటుంబంలో అక్కడ పరిచయం ఉంది, ఇక్కడ పరిచయం ఉందని చెప్పి తిరుగుతున్నామే తప్ప అక్కడ తిరుగుతున్నామే తప్ప నిజానికి సరైన పరిచయం చేసే విధానం మనలో కనబడలేదు. నాతో సహా చెప్తున్నాను. ఎందుకు కనబడలేదు అంటే మన జీవితంలో మనకు అప్పగించిన పనిలో నమ్మకం ఉండలేకపోతాం. నమ్మదగిన దేవుడిని నమ్ముతున్నాము, కానీ ఆ నమ్మదగిన దేవుడిని ఎట్లా నమ్ముతున్నాం అంటే మన అవసరాల నిమిత్తమే, మన అక్కర్ల నిమిత్తమే నమ్మదగిన దేవుడిని చెప్పుకోగలుగుతున్నాము, కానీ నమ్మదగిన దేవుడికి అప్పగించిన పనికి తగినట్లుగా నమ్మకంగా ఉంటున్నామా? ఆ పనిలో నమ్మకస్తులుగా ఎంతవరకు మనం ముందుకు కొనసాగుతూ దేవుడు పనిచేస్తాం? దేవుడు అప్పగించినట్టు ఆ పనిలో ఎంత నమ్మకస్తులుగా మనం ఉన్నాం? దేవుని యొక్క ఆలోచన కానీ దేవుని ఉద్దేశములు కానీ ఈరోజు లోకంలో అనేక మంది ఉన్నారు. నువ్వు కాకపోతే నేను కాకపోతే ఇంకొకరు. కానీ మరి నిన్నే ఎందుకు నమ్మాడు? నువ్వు దేవుడు నమ్మట్లే, అది మీరు అనుకుంటున్నారు. నేను అనుకోవట్లేదు, నేను నమ్మట్లేదు దేవుడు. నేను నమ్మైతే దేవుడి దగ్గర రాలేదు, దేవుడు నన్ను నమ్మాడు. దేవుడి స్తోత్రం. నువ్వెవరో దేవుడికి తెలియదు, నేను ఎవరో దేవుడికి తెలియదు. తెలియనప్పుడు దేవుడికి నేను దేవుడు నమ్మానంటే నాకేం తెలుసు? నా పితరులు, నా తల్లిదండ్రులు, నా తాతలు లోకంలో ఉన్న వాటి వైపు చూసి లోకంలో ఉన్న వాటి ఎదురు సగలపడి వాటిని అనుసరిస్తూ వాటిని వెంబడిస్తూ ఇదే దేవుడు అని చెప్తే అట్లాగే సాగిపోయింది జీవితం. కానీ సృష్టికర్తకు దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను ప్రేమించి తన రక్తమును కార్చి తన ప్రాణాలు పెట్టి నిన్ను రక్షించుకొని దేవునికి ఎప్పుడైతే సమీపస్తుడికి అయ్యావో ఆ సమీపస్తుడు అవ్వడానికి గల కారణం కూడా దేవుడే. ఎందుకో తెలుసా? విశ్వాసము నీలో కలిగించింది క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తే నీలో విశ్వాసం కలిగించాడు, క్రీస్తే నీలో నమ్మకత్వాన్ని పుట్టించాడు, క్రీస్తే నేను దేవుణ్ణి నా వైపు తిరుగు, నీవు పరిపూర్ణమవుతావు, సంపూర్ణమవుతావు, రక్షించబడతావు. నీ అవసరాలు, నీ అక్కర్లు, నీకేమి కావాలన్నా అవన్నీ సమృద్ధిగా నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ నీకోసమే. ఇది ఇప్పుడు కాదు, జగత్తు పునాది పుట్టక మునిపే, తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే సమస్తం ఈ భూమి మీద నీ కలుగు చేసి ఉంచాను. అందుకనే సృష్టిలో నేను ప్రథమ ఫలముగా చేశాను. హల్లెలూయా. సృష్టిలో ప్రథమ ఫలంగా చేశాను. కానీ సృష్టి ఏం చెప్తుంది? ఆదికాండం మొదలైన మనకు సృష్టి ఏం చెప్తుంది? ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించాడు. 6 దినాలు కూడా దేవుడు ఏం చేస్తాడు? 5 దినాలు కూడా సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలు, సముద్రాలు, జలరాశులు, భూజంతువులు, ఆకాశ పక్షులు, చెట్లు, కూర మొక్కలు, రకరకాల అన్నీ కలిగేస్తాడు. 6వ దినాన్న తన పోలిక చొప్పున తన స్వరూపమందుని నన్ను కలిగజేసి ముందేమో భూమి ఆకాశమును సృజించానని చెప్పాడు, ముందేమో సూర్యచంద్ర నక్షత్రములు కలుగు చేశానని చెప్పాడు, ముందేమో భూజంతువులు, ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యములు కలుగు చేశానని చెప్పాడు, ముందేమో చెట్లను, వృక్షములను, ఆకుకూర మొక్కలను, గడ్డిని మొలిపించానని చెప్పాడు. ఇప్పుడేమో నేను ప్రథమ ఫలం అంటున్నాను. ఎందుకు చేసి ఇవన్నీ? మొదటగా నిన్నే చేస్తే ఈ భూమిని నువ్వేం చెప్తావు? ఈ సృష్టిలో నువ్వు ఎలా జీవిస్తావు? నువ్వు ఎలా బ్రతుకుతావు? కాబట్టి నువ్వు బ్రతకడానికి కావలసినవన్నీ కూడా ముందుగా కలుగు చేసి అప్పుడు నిన్ను తీసుకొచ్చా ఏదంతో దేవునికి స్తోత్రం. అంతే తప్ప నిన్ను ముందు కలుగు చేసి వాటన్నిటిని ఎంత చేస్తే నీకు బ్రతకడానికి ఏమీ ఉండదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఇవన్నీ చేసి నేను ప్రథమ ఫలంగా చేశాడు. వీటన్నిటినీ నీ పాదాలకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీటన్నిటిని తీసుకొచ్చి నీ పాదాల కింద పెట్టాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా నువ్వు శాసించగలిగితే నీ మాటకు లోబడుతున్నాయి. దేవుని మాటకి కాదు, నీ మాటకు కూడా లోబడుతున్నాయి.
ఏ రోజైతే మారు మనసు పొంది బాప్తీసం పొంది రక్షణ పొందావో ఆ రోజునే నీ చేతికి ఒక అధికారం ఇచ్చేసాడు. ఆ అధికారాన్ని బట్టి ఈ రోజు సృష్టిని శాసించగలుగుతున్నాం, ఈ రోజు దెయ్యాన్ని శాసించగలుగుతున్నాం, ఈ రోజు రోగాలను శాసించగలుగుతున్నాం, ఈ రోజు ఏదైనా